నువ్వు బీజేపీ మనిషివా, టీడీపీ మనిషివా, లేకపోతే కాంగ్రెస్ మనిషివా? అక్కడ గురువు ఇక్కడ శిష్యుడు అన్నట్టు అయిపోయింది. ఆ గురువు చెప్పినట్టు ఈ శిష్యుడు అంటాడు. ఆయన సీటు కాపాడుకోవడానికే ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏం చేస్తలేడు. ఇలా రైతులు కూడా పంట పండించింది ఒక ఎత్తు అయితే అమ్మడానికి అంత ఇబ్బంది పడుతుంది. హనుమంతుని గుడి లేని ఊరు లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేని ఫలాలు అందలేని ఇల్లు లేదు. మహాలక్ష్మి ఉంది కదా, కొన్ని ఎఫెక్ట్ అయ్యిందా ప్రచారం? 200 పైగా చనిపోయారు మహేష్ గారు. ఎన్ని పేపర్లు వచ్చినాయి, ఎంతమంది చనిపోయినారు, ఏ రేఖ ఎంత మంది చనిపోయినారు అని మేము 12,000 రూపాయలు అటోభృతి ఇస్తా అన్నారు. అది కూడా లేదు. కార్మికులకు ప్రత్యేక లేబర్ బోర్డును నియమిస్తా అన్నారు. అది కూడా లేదు. పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలు పెరిగినందుకు 4 రూపాయలు పెరిగినందుకు ఇంత హంగామా చేస్తున్నారు. ఇక్కడ ధర పెరుగుతుంది, సిగరెట్ ధర పెరుగుతుంది. ఎంత పెరిగినా పెడతారు కానీ ఇక్కడ పెట్టరు. ఇది జీవనోపాధికి సంబంధించిన సమస్య. కార్మికులను ఏడిపించుకుంటూ వాళ్ళ మీద విషబ్దాల్లో గుర్తించుకుంటూ రాక్షసానం పొందుతుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా మహాప్రభు, మాకు వేతనం పెంచండి అని అంటే వాళ్ళ మీద కేసులు, మహిళలను చూడకుండా వాళ్ళ మీద లాఠీచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అబద్ధాల కోర్పాటు ఎప్పుడైతే వచ్చిందో కథం జనాలు నరకయాతను అనుభవిస్తారు. సాధించుకున్న రాష్ట్రాన్ని, సాధించుకున్న తెలంగాణను ఇలా మళ్ళా ఎడారి లెక్క చేసి పడేసిండే ముఖ్యమంత్రి ఈయన ఉంటే రాజకీయం మొత్తం వల్ల తమ్ములు చేస్తారు. హాయ్ వ్యూయర్స్, హరీష్ రావు అంటే తెలంగాణలో ఒక ట్రబుల్ షూటర్. మరి ఈ హరీష్ రావు సిద్దిపేటలో ఎలా ఉంటారు, ఆయన డైలీ దినచర్య ఎలా ఉంటుంది, ఆయన పొలిటికల్ అప్రోచింగ్ విధానం ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా రవాణా సంఘం అధ్యక్షుడు సిద్ధేశ్వర్ గౌడ్ గారు. సో సిద్ధేశ్వర్ గౌడ్ గారు హరీష్ రావు గారికి చాలా క్లోజ్. సో ఈ పదవిలో ఉండడమే కాకుండా హరీష్ రావు గారు ఏం చెప్తే అది తను వెంబటే ఉంటూ సిద్దిపేటలో ప్రజల సమస్యని సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనం ఈ సిద్ధేశ్వర గౌడ్ గారితో మాట్లాడి సిద్దిపేట పరిస్థితి ఏంటి, హరీష్ రావు గారు ఎలా ఉంటారు, వీటన్నింటి గురించి కూడా చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే అన్న. నేను ఉద్యమంకు ముందు నుండి హరీష్ రావు గారితో, హరీష్ రావు సార్ తోటి నేను యూత్ అప్పటి నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరం మినిమం. ఇక ఫుల్ టైం అంటే 2010 నుంచి ఫుల్ టైం వరకు. అయితే వాస్తవానికి హరీష్ రావు సార్ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. కొంతమంది అంటారు ఏదో వాళ్ళకు ఏదో రకంగా ఆయనను బ్యాడ్ చేయడానికి, సార్ని ఏదో అంటే వాళ్ళకి చేతగాక, వాళ్ళకి చేయలేక ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ మేము సార్ ద్వారా ఏమాత్రం అంటే డబ్బు విషయం కావచ్చు, ఇంకే విషయంగానైనా మాకు లబ్ధి లేకపోయినా కూడా ఇలా మాకు సంతృప్తి ఏముందంటే, ఒక పేదోడికి పనిచేస్తే, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాం మనము, ఒక పేదోడికి పనిచేస్తే ఎంత సంతృప్తి ఉంటుందో ఆ సంతృప్తి అనేది హరీష్ రావు గారితో చేస్తున్నాం కాబట్టి ఆ సంతృప్తి ఉంది కాబట్టి ఆయన అడుగుజాడలో నడవగలుగుతున్నాం ఇప్పటి వరకు. 100% సార్ మాకు ఫస్ట్, ఎందుకంటే ఆయన గిది చేయాలి గది చేయాలని నేర్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసే విధానంలో ఆయన ఎప్పుడు అనుకుంటారో మీకు కూడా తెలుసు దాదాపుగా. ఆయన ఎప్పుడు అనుకుంటారు ఏందనేది టైం సెన్స్, ఫస్ట్ టైం అనేది ఎట్లా మెయింటైన్ చేయాలనేది సార్ని చూసి ఇప్పుడు మేము నేర్చుకొని దానే మూమెంట్లోనే మేము నడవగలుగుతాం. చాలామంది అనుకుంటారు యూత్ అంటే రోజు రోజుకి ఏజ్ మీద అయినా కొద్దీ వెనుకకు తగ్గుతుంటారు అనుకుంటారు. కానీ హరీష్ రావు సార్ చూస్తే మనకు ఒక ఫైర్ బ్రాండ్. ఎట్లా అంటే రోజుకు ఆయనలో ఒక కొత్తదనం. ఇవాళ 2010కి ముందుకు చూసుకున్నా, 2010 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకున్నా, ఇవాళ ప్రభుత్వం లేకపోయినా ఆయన పనిచేసే విధానంలో ఎలాంటి వెనకపోయే తత్వం ఉండదు. ఆయనను చూసి ఇలా మేము యూత్ కూడా ప్రతి ఒక్కరము సార్ లాగా చూసి నేర్చుకొని ఇవ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే ఇంటరో లేదో కానీ ఆ సార్ మొత్తం ఒక కుటుంబ మనిషిలాగా ప్రతి ఒక్కరికి ఈ విధంగా నడవాలి బిడ్డ, గిట్లా నడవాలి, గిట్లా చూసుకోవాలి. ఆయన నడవడికనే చూసేటోళ్ళు చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు. ఆయన కుర్చీలో కూర్చొని మాట్లాడాడు. ఇప్పటికైనా మీరు ఎప్పుడైనా గమనించండి, వచ్చిన కార్యకర్తలతో నిలబడే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాడు. రేపు రండి ఎల్లుండి రండి అనేది ఉండదు హరీష్ రావు సార్ దగ్గర. వెంటనే వాళ్ళ ప్రాబ్లం ఏముంటుందో అప్పుడు వెంటనే ఫోన్ చేస్తారు, వాళ్ళకి సాల్వ్ అయ్యేలాగానే చేస్తాడు. 100% అదే ఆ ఉద్దేశంతో హరీష్ రావు సార్ దగ్గరికి వస్తాం. 100% పొద్దు తిరుగుడు అండి. ఇప్పుడు వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి కదండి. అవును. ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఎంతమంది పొద్దు తిరుగుడు ఇక్కడ ఇప్పుడు ఒకప్పుడు మెదక్ దగ్గరనే పంటలు పండుతున్నాయి అందరూ. ఇలా కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి. ఇలా పొద్దు తిరుగుడు పండిస్తుంది. ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ ఎక్కువ ఉంటుంది.
అయితే ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఆయిల్ ఫామ్ టోటల్ బాగా పెడుతున్నారు. ఇప్పుడు ఫామ్ ఆయిల్ కి సంబంధించి కూడా ఏదో కర్మాగారం ఓపెన్ అయింది open అక్కడ. అయినా. ఇవాళ బ్రహ్మాండమైన దాదాపుగా ఒక 50,000 ఎకరాల పైన ఇప్పుడు దాదాపుగా సార్ సొంతగా దగ్గరుండి ఒక 50,000 ఎకరాల పైన ఉంది. ఇప్పుడు కర్మాగారానికి కూడా చాలా మంది వాళ్ళు పంటలు అదర్ పంటలు ఇప్పుడు ఏది వ్యవసాయం మిన్నే ఓన్లీ వడ్ల మిన్నే ఉండేటోళ్ళు అప్పుడు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఇవాళ బ్రహ్మాండంగా ఈ పంటతో మంచిగా వస్తుందని సంతోషపడుతున్నారు. కానీ ఎక్కడో ఇంకా కొంతమంది పెట్టనోళ్ళు ఈ వరి పంట మీద సాగు ఇప్పుడు, ఎందుకంటే కొంతమంది ఈ చెరువుల కింద ఏకసాల పంట దాంట్లో చెరువుల కింద ఉంటాయి. అందులో ఇవి పెట్టిన బండే కాబట్టి గట్లాంటి వాటికి ఇవాళ పంట పండిన వాటికి వాళ్ళు తీసుకోలేకపోతుండ్రు. లారీలు ఆగిపోతున్నాయి. రైతులంతా రోడ్ల మీదకి వస్తుండ్రు. ఇలా రైతులు కూడా పంట వాళ్ళు పండించింది ఒక ఎత్తు అయితే అమ్మడానికి అంత ఇబ్బంది పడుతుండ్రు. అదే దాదాపుగా వాళ్ళు పండించినప్పుడు ఏమి ఇబ్బంది పడుతుండ్రు, అప్పుడు పండినప్పుడు ఆ ఇబ్బంది పక్క పెడితే ఇలా వాళ్ళు రైతులు ఒడ్లు అమ్ముడు పోతలేదని వాళ్ళు తలకాయ కొట్టుకుంటున్నారు. దాంతోడుగా వర్షాలు పడుతున్నాయి, రోడ్ల మీద మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇలా ప్రభుత్వము ఆ తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి కాదండి, ఇవాళ నేను చెప్తున్నా, ఒక రైతుకే మీరు అంటున్నారు రైతుని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే గతంలో కూడా ఎరువుల కొరత, ఎంతో మంది రైతులు ఎరువుల కొరత చూసిన మీరు కూడా, అదేదో సోషల్ మీడియాలో పెట్టిండ్రని వాళ్ళు అంటున్నారు. కానీ స్వయంగా ప్రతి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారో క్యూలలో తీసుకొని. గతంలో బీఆర్ఎస్ అయితే వాళ్ళు అన్నది కరెక్టే అన్నారు, పాత రోజులు తెస్తాం అన్నారు. ఎవరు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు ఈ ఉన్న రోజులు తీసేసి పాత రోజులు తెస్తారంటే 100 రైతులు ఏమనుకున్నారు, ఇలా కేసీఆర్ గారు ఇస్తున్నారు కదా, ఈ ఇచ్చే పథకాల కంటే ఎక్కువ తెస్తారేమో. పాత రోజులు అంటే అప్పుడు వెనకటకి ఎట్లే ఉండే, ఏది చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కొడతారు, వాళ్ళకు రైతులకు నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బందులు పడుతుంటారు. అట్లు ఊహించుకోలే కేసీఆర్ హరీష్ రావు. ఇప్పుడు హరీష్ రావు మన కేసీఆర్ గారి కంటే ఈయన ఎక్కువ చేస్తాడేమో భ్రమపడి రైతులు కానీ ప్రజలు కానీ వాళ్ళు చెప్పినటువంటి 420 హామీలు, వాళ్ళు 6 గ్యారెంటీలు అని ఇలా మొత్తం టోటల్గా వాటికి ఎక్కువ ఇస్తారని వాడికి ఎవరైనా. ఇప్పుడు దాదాపుగా ప్రజలు ఏమనుకుంటారంటే రెగ్యులర్గా అనిల్ గారు మాట్లాడుతుంటారంటే అనిల్ ఎవరు మనోళ్ళే అనుకుంటారు. అయితే కేసీఆర్ గారు చెప్పినప్పటికీ అయితే అది ఎవరితో సాధ్యం కాదనేది ప్రజలకు తెలియదు. అయితే ప్రజలు ఒక కుటుంబం నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. రైతుల బాధ ఏంది, ప్రజల బాధ, ప్రజలకు ఏం అవసరం వాళ్ళు అడగకుండానే అప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు ఓడిపోవడానికి మెయిన్గా అంటే ఇవన్నిట్లని బయటకి తీసుకెళ్ళలేకపోయారు అనుకుంటారా, ఏమనుకుంటున్నారు మీరు అసలు అప్పుడు ఓడిపోవడానికి మెయిన్? అయితే 100% మీరు అన్నట్టు కొంత లోపం జరిగింది. ఎట్లా అంటే వీళ్ళ లెక్క అన్ని ఆన్లైన్, ఏది ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకొని షో చేయలే, అన్ని ఆన్లైన్లో పెట్టిండ్రు. ఇలా వీళ్ళు చాలా మంది అంటుండ్రు 10 ఏళ్ల పరిధిలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటారు. దాదాపుగా 10,000 రేషన్, చాలా 1,00,000 రేషన్. వాళ్ళు మొన్న కేటీఆర్ గారు కూడా లైవ్లో చెప్పినారు, చాలా మందికి ఆన్లైన్లో రేషన్ కార్డులు ఇచ్చినారు. చాలా మందికి ఇంట్లో ఇప్పుడు ఒక్కటి మనకు జరిగినటువంటిది ఏంది, సార్ ఏం చేసిండంటే డబుల్ బెడ్రూమ్లు అనేది పెట్టినారు. అది ఇండివిజువల్ హౌస్ అనేది ఒక ప్రాసెస్ ఉండే. ఇక ఇండివిజువల్ హౌస్ ఒక 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి పెడదామనే లోపు గదొక ప్రాబ్లం అయింది తప్ప, కొంత రాజకీయ పరంగా ఎవరైతే స్థానికంగా దగ్గర లీడర్ వీళ్ళు చూసింది ఒకటి ఏంటంటే కొన్ని నియోజకవర్గాల పనులు కాలేదు. అంటే ఒకటే చూడండి, ఏదైనా సరే ఒక ఇంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడే వెంటనే అన్ని సర్దుకోవాలంటే ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వచ్చిండ్రు. దాదాపు వీళ్ళు అడిగినారు, మీరు అంటున్నారు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేని, ఇంటికి అందలేని ఫలాలు అందలేని ఇల్లు లేదు. ఇది మీరు ఎక్కడైనా గమనించండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గత 3 సంవత్సరాలు, ఇప్పుడు దగ్గరకు వస్తూ 2 సంవత్సరాలు దాటిపోయి 2.5 ఏళ్ళు దాటిపోయింది కదండి. 2.5 ఏళ్ళు దాటిపోయిన తరుణంలో ఇప్పటికీ మీరు ఇవాళ రైతులు గంతమంది అంటారు. ఒక రైతుల విషయమే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 మందికి పైగా కార్మికులు ఉన్నారు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 వివిధ రంగాలలో చాలా మంది కార్మికులు ఉన్నారు. ఒక 6 లక్షలకు పైగానే ఆటో కార్మికులు ఉంటారు.
6 లక్షలకు పైగా 6 లక్షలకు పైగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీరు ఆటో ఇప్పుడు రవాణా సంఘానికి సంబంధించి మీరు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు. అవును. సో ఇది ఏదైతే మహాలక్ష్మి ఉంది కదా, దీనివల్ల ఎఫెక్ట్ అయింది మీరైతే ప్రత్యక్షంగా చూస్తుంటారు కదా, ఏమన్నా ఎఫెక్ట్ అయింది నిజంగానే అయ్యిర్రా లేకుంటే ఇది ప్రచారమేనా ఏంటి, మీరైతే డైరెక్ట్గా చూసుకుంటారు కదా. అయితే మహేష్ అన్న గారు ఒకటే చెప్తా, ఈ ప్రూఫ్ తోటి ఇవాళ అయితే ఇప్పటికీ నేను ఒకటే చెప్పిన, 6 లక్షల మందికి పైగా ఉన్న ఆటో కార్మికులు వచ్చి రాగానే మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో కార్మికులు ఇవాళ వాళ్ళ పొట్టగొట్టే విధంగా రోడ్ల మీద పడేసినారు. రోడ్ల మీద పడేసిన 100% ఇలా 200 పైగా చనిపోయారు మహేష్ గారు. మీకు విత్ ప్రూఫ్ తోటగా పేపర్తో మీకు అవసరం అనుకుంటే మీ మీడియా ద్వారా ఎన్ని పేపర్లు వచ్చినాయి, ఎంతమంది చనిపోయినారు, ఏ ఏరియాకి ఎంత మంది చనిపోయినారు అని మేము టక్ చెప్పడానికి మా నోట్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా వాళ్ళకు బతుకు తెరువు లేక, వాళ్ళ కుటుంబాలు నడవలేక, వాళ్ళకు తెచ్చుకున్నటువంటి ఆటోలు ఫైనాన్స్లు కట్టుకోలేక ఇలా ఇప్పుడు ఇంతకుముందే నేను ఇప్పుడు ఎక్కడో ఎందుకండి అమీర్పేటలోనే మాట్లాడిన, గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కింద ఉన్నప్పుడు 2000 సంపాదించుకునేది. ఇలా ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత వాడికి 500 సంపాదించామంటే లేదు. ఇప్పుడు ఏం చేస్తాడండి, ఇప్పుడు యూత్ పిల్లలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇప్పుడు దీనిలో ఓన్లీ ఆటోలు వృద్ధులే నడపట్లేదు, మంచి యూత్ కూడా నడుపుతున్నారు. వాళ్ళకు ఏది జాబులు లేక వాళ్ళు మంచి చదువుకొని ఏ విధమైన పని చేద్దామని ఈ ఆటో రంగాన్ని ఎంచుకుంటారు. ఈ ఆటో రంగాన్ని ఎంచుకున్న తరుణం ఈజీగా ఉంటది, తీసుకొని నడిపించుకుంటే. ఇలా మహేష్ గారు కల్వ శ్రీరాంపురం అని ఉన్నది, తండ్రి ఆటో నడుపుకుంటూ పిల్లలు మంచిగా చదువుకున్నాడు పిల్లలకి అసలు కష్టం అంటే తెలియదు. మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపం ఆయనకి ఆటో ఫైనాన్స్ తెచ్చుకున్నాడు. నెలకు 10,000 వాళ్ళు ఎంత కడతారండి? ఆటో కొనుక్కున్నప్పుడు కూడా 40,000 50,000 కడతారు, 2 లక్షల రూపాయలు ఉంటుంది ఆటో. అది అప్పే అంటే ఇది కూడా అప్పే కదా. అందులో ఏమైంది, వాడు నెలకు 10,000 కట్టాలంటే ఇప్పుడు ఒక ఫైనాన్స్ వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, నెలకు 10,000 కట్టాలంటే రోజుకు ఒక 5,500 అన్నా పక్క పెట్టుకోవాలి. మెయింటెనెన్స్ కింద అనేవో దీని ఫైనాన్స్ అనుకోను, 15,000 అయితే 10,000 కట్టుకుంటారు, బండి మెయింటెనెన్స్ అది ఇది ఉంటుంది. అలాంటిది రోజుకు 500 రాకపోయిన తర్వాత ఆ ఫైనాన్స్ ఏం కడతాడు? ఇప్పుడు రూపాయి ఇప్పుడు 500 కూడా వస్తలేదు. వాళ్ళ కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు? పాపం ఆ పిల్లగాడు ఆ తండ్రి హార్ట్ అటాక్ తో ఇది ఎట్లా నేను కుటుంబాన్ని పోషించుకోవాలని మనోవేదతో చనిపోతే, ఆ పిల్లగాడు పాపము చదువుకున్న పిల్లగాడు ఆటో నడుపుతా ఉంటే ఆ ఆటో కిరాయి లేదు, ఆటో కడదామంటే ఇప్పుడు ఫైనాన్స్ కట్టాలి కదా. ఈ ఆటో కాపాడుకుందాం, మా నాన్న లేకపోయా అని ఆ కుటుంబం భారం తీసుకొని ఆటో నడుపుకుంటే కూడా జీవనోపాధి లేకుండా బాయ్. అట్లా తెలంగాణ రాష్ట్రంలో 200 మందికి పైగా చనిపోయారు మహేష్ గారు. ఇవాళ ఎవరో వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పడం అవసరం. మీరు ఆ విభాగంలో ఉన్నారు కాబట్టి మీకు తెలిసింది లెక్కలు అనేది. ఇంకా మనం పూర్తిగా ఓన్లీ స్టేట్మెంట్ వచ్చినాయి చెప్తున్నాం. మనం ఇంకెంతో మంది చనిపోతున్నారు. మీరు ఇంతకుముందు మనము ఇక్కడ ఏమంటారు అంటే మహాలక్ష్మి గవర్నమెంట్ పథకం పెట్టింది, నడిపిస్తుంది, ఓకే, అంటే దాన్ని తీసేయాలని మనం అనలేము కానీ అంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా చూపించాలంటారా? మీరు ఏమంటారు? ఒకటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టిండ్రు. వాళ్ళు నెలకు అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ చేస్తా అని సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అంటే ఒక ఆటో కార్మికుడికి ఏమొస్తుంది మహేష్ గారు? మరి గమనించుకోండి సార్, అది కూడా లేదు. అంటే ఆటో కార్మికులకి ఎంత 12,000 రూపాయలు ఆటో భృతి ఇస్తా అన్నారు, అది కూడా లేదు. కార్మికులకు ప్రత్యేక లేబర్ బోర్డును నియమిస్తా అన్నారు, అది కూడా లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రైతు మరణిస్తే 6 లక్షల రూపాయలు ఎట్లొచ్చేదో గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో ఒక కార్మికుడు రవాణా రంగం, ఇప్పుడు కారు కానీ, ట్యాక్సీ కానీ, లారీ కానీ, ఆటో కానీ, ఒక డ్రైవర్ కార్మికుడు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేది ఎక్స్గ్రేషియా మహేష్ గారు. ఇవాళ అది కూడా లేకుండా పోయింది. ఒక కార్మికుడు చనిపోతే రోడ్ల మీద పడితే ఇవాళ అది లేకుండా కుటుంబాలు రోడ్ల మీద పడ్డా కూడా వాళ్ళని ఆదుకునేటోళ్ళు లేకుండా అయిపోయారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబాలు ఉలవలు ఏడుస్తూ ఉన్నాయి. ప్రత్యేక లేబర్ బోర్డు నియమిస్తున్నారు. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కూడా కట్టలేని పరిస్థితి వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇలా కార్మికులను మేము చేస్తున్నాం. రవాణా శాఖ మంత్రి ఉన్నారు ఆయన. ఇప్పుడు గతంలో కూడా
మేము మాట్లాడుతా అంటే కొంచెం తీసుకొని మేము ఆటోలకు సాయం చేస్తాం, కార్మికులకు సాయం చేస్తాం అన్నారు, కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. సో మొత్తానికి అయితే మీ కార్మికులకు, ఆటో కార్మికులకు ఈ రవాణా సంస్థకు సంబంధించి అయితే మీరు ప్రత్యేక లేబర్ బోర్డు వాళ్ళే పెడతానన్నారు. పెడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టాలి. వాళ్ళు పెడితేనే ఇలా కార్మికులు ఎవరైనా మరణిస్తే, అకస్మాత్తుగా మరణిస్తే వాళ్ళకి ఎక్స్గ్రేషియా వస్తుంది. ఆ కుటుంబానికి ఓ లోటుపాటు లేకుండా కొద్దిగా సాయం చేసినట్టు అవుతుంది. తర్వాత ఇంకేదో హామీ 12,000 ఇప్పుడు 12,000 రూపాయలు ఆటో భృతి ఇస్తానన్నారు. 12,000 ఆటో భృతి కూడా లేదు ఇప్పటికి. 3 సంవత్సరాలు అంటే దగ్గరకు వస్తుందంటే 12, 12, 24, 36,000. ఎప్పుడు 6 నెలలుగా సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచి 2.5 అయినది, 3 ఏళ్ళు దగ్గరకు వస్తా ఉంది. 3 ఏళ్ళకి లెక్క పెట్టండి, 12, 12, 24, 36,000 రూపాయలు. అది ఎక్కడో పెండింగ్ అయిపోయింది. అది భగవంతుడు ఎక్కడో ఎత్తుకపోయినరు. అది మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఇలా చనిపోయిన వాళ్ళకన్నా నాయన మాకు ప్రత్యేక లేబర్ బోర్డు నియమించారు నాయన అని చెప్తున్నాం. దానికి తోడుగా ఇలా కేంద్ర ప్రభుత్వంతో తోడై ఇలా పెరిగిన డీజిల్ ధరలు చూడండి, పెరిగిన పెట్రోల్ ధరలు చూడండి, సిఎన్జి గ్యాస్ ధరలు చూడండి. వీటితో ఎట్లా ఎఫెక్ట్ అవుతారు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు? ఇప్పుడు ఇంత మీరు అన్నారు కదా, ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఏ విధంగానైతే నష్టపోయినరో ఇంకా కార్మికుల మీద ఈయన ఏంటంటే ఒక విషపు జల్లు గుర్పించేలాగా. నేను సోషల్ మీడియాలో చూసింది అడుగుతా మిమ్మల్ని ఒకటి చెప్పండి. పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలు పెరిగినందుకు, 4 రూపాయలు పెరిగినందుకు ఇంత హంగామా చేస్తున్నారు. బయట మందుల ధర, అదే వైన్, లిక్కర్ ఉంటుంది కదా, లిక్కర్ ధర పెరుగుతుంది, సిగరెట్ ధర పెరుగుతుంది. అవిట్లకు ధర ఎంత పెరిగినా పెడతారు కానీ ఇక్కడ బెటరు అని అంటున్నారు. అది జస్ట్ ఇదేదో నేను సోషల్ మీడియాలో ఎక్కువ, ఈ రోజు ఏమైంది సోషల్ మీడియాదే పెద్ద అదొకటి ఉంది కదా, సో సోషల్ మీడియాలో ఇది ఎక్కువ నడుస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? మహేష్ గారు, ఇది జీవనోపాధికి సంబంధించిన సమస్య. ఇలా మీరు ఆర్థికంగా ఉన్నారు అంటే ఒక థమ్స్అప్ చేసుకునే కాడ ఇంకా నీకు ఇష్టమైంది తెచ్చుకొని తాగుతారు. వైన్స్కి ఎవరు వెళ్తారండి? కష్టపడి పనిచేసిన వాళ్ళు. వాళ్ళు ఏం తెచ్చుకోవాలి, గదే తెచ్చుకుంటారు. కష్టపడి పనిచేసిన వాళ్ళు వెళ్తారు, విలాసాలకు వెళ్ళేటోళ్ళు, ఉన్నోళ్ళు విలాసాలకు వెళ్తున్నారు అనుకుందాం. ఇది కార్మికులు వాళ్ళ పొట్టగా వాళ్ళు ఇప్పుడు కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకొని 4 రూపాయలు సంపాదించుకుందాం అనేటోళ్ళే ఈ ఆటో నడుపుకుంటారు, ఈ రవాణా సంఘంలో ఉంటారు. దానికి అంటే ఇప్పుడు దీనికి నేను ఏదంటా అంటే అది సమస్య వేరు, ఇది సమస్య వేరు. దీంతో ఇంకా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కార్మికులతోటి రవాణా సంఘంతో కోట్ల రూపాయల ఆదాయం ఉంది. మహేష్ గారు, ఇవాళ మేము ఒక ఆటో కొన్నాం అనుకోండి, జిఎస్టీ రూపకంగా కావచ్చు, ఒక స్పేర్ పార్ట్స్ కొన్నాం అనుకోండి, దాని రూపకంగానైనా మన ట్యాక్సీ రూపకంగా టోటల్గా ఈ ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక 1,500 కోట్ల రూపాయలు, 1,100-1,500 కోట్ల రూపాయలు ఆదాయం ఉంటుంది. మేము ఇవాళ ఏం అడుగుతున్నారంటే కార్మికులు కూడా, అరే ఓ మహాప్రభు, మేము ట్యాక్సీలు కట్టేదన్నా మీరు ఎన్నో మాట్లాడుతున్నారు, మాకు అవసరం లేదు. ఇవాళ మేము ఒకటి ముందుకు తీసుకొస్తే మీరు ఒకటి ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము మా మీద వసూలు చేసే ట్యాక్సీల రూపకంగా మాకు కొంత కేటాయిస్తానన్నా మీరు ప్రత్యేక లేబర్ బోర్డు పెట్టగలుగుతారు కదా. మాకన్నా కొంత సగమన్నా మాకన్నా మా కుటుంబాలకు మేము పోషించుకోవడానికి ఇది ఈ రూపకంగా ఈయన అంటున్నారు. ఏం అడుగుతున్నారండి? ఇప్పుడు ఇంత ఆదాయం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒకటే కార్మికులను ఏడిపించుకుంటూ వాళ్ళ మీద విషబ్జాల్లో గురిపించుకుంటూ రాక్షసానందం పొందుతుండు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చూడండి, ఇలా ఏడుస్తూ ఉంటారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఈ సిద్దిపేట నియోజకవర్గమే కాదండి, నల్గొండ చూసుకోండి, అటు ఇప్పుడు హుజరాబాద్, హన్మకొండ, వరంగల్ చూసుకోండి, ఏ జిల్లాకైనా చూసుకోండి, ఎక్కడైనా సరే ఒక నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అనుకుందాం. ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా నువ్వు ఏ ఏరియా కన్నా మీరు చేయండి, ఏ ఏరియా కన్నా ఫోన్ చేయండి, ఏ ఏరియా కన్నా పోయి మీరు పిలిపించుకొని మాట్లాడండి. వాళ్ళకి ఇవాళ ఎంత నష్టపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ మాకు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా కేజీ హరీష్ రావు గురించి మీరు అన్నారు. హరీష్ రావు సార్ ఒకటే సిద్దిపేట నియోజకవర్గ పరిధికి గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు కార్మికులకు వస్తున్నాయని సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నిర్మించింది. దాంట్లో అంత ముందు అప్పుడు ఆ కరోనా ఉన్నప్పుడే ఆ కార్మికులు అప్పుడు ఎంత ఘోరమండి. ఒక కార్మికుడు బయటకు వచ్చి ఆటో నడుపుకోలేని పరిస్థితి, ఒక కార్మికుడు ఎవరన్నా ప్రజలు ఆటోలో ఎక్కలేని పరిస్థితి. అట్లాంటి తరుణంలో వాళ్ళకు కార్మికులను
వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇచ్చి ఇలా సిద్దిపేట క్రియేటివ్ ఆ సొసైటీలో ఒక కార్మికుడు మరణిస్తే ఇప్పటికీ ఈ ప్రభుత్వంతో రూపాయి లబ్ధి లేదు, కానీ ఇలా ఆ సొసైటీ ఆయన సొంత ల్యాండ్ పెట్టి సొంత సొసైటీ పెట్టినందుకు ఇవాళ సొంత ల్యాండ్ అయినది బ్యాంకులో పెట్టి కుదబెట్టి ఇవాళ నియోజకవర్గ పరిధిగా హరీష్ రావు గారు మన ఆటో కార్మికులకు సొసైటీ నిర్మించారు. ఆ ఆటో కార్మికులు అందులో మరణిస్తే, దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళకు నార్మల్ గా మరణిస్తే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సారే కడతాడు ఇప్పటికి. సారే ఆ సొసైటీ ద్వారా దానికి అధ్యక్షుడు పాల సాయిరాం గారు ఉన్నారు. మేము సొసైటీ కమిటీ మెంబర్లు ఉన్నాం. టోటల్ గా ఒక మళ్ళీ యాక్సిడెంట్ మరణిస్తే 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ వస్తుంది. ఇలా ఈ ప్రభుత్వం చేయలేని పని, ఇలా ఈ ప్రభుత్వంలో లబ్ధి లేని పని ఇలా సొసైటీ ద్వారా మేము పొందగలుగుతున్నాం. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు వరవరు ఏడుస్తున్నారు. ఇదే విధంగా కొన్ని జిల్లాలలో కూడా సార్ను చూసి కూడా ఇలా వరంగల్ కూడా పెట్టిండ్రు. ఫస్ట్ మన సిద్దిపేట పెట్టగానే వరంగల్ కూడా పెట్టిండ్రు. కొన్ని జిల్లాలకు నడుస్తూ ఉంది. ఇవాళ ఒక్కటన్నా ఒక్క చదువుకునే పిల్లగానికి ఒక్కరికన్నా చూడండి. ఇలా అప్పుడు ఎట్లా ఉండే మన హాస్టల్, గురుకుల హాస్టళ్ళు ఎంత బాగుండేది. ఇలా గురుకుల హాస్టల్ల పరిస్థితులు మీకు చూస్తుండ్రు కదా. ఇలా కార్మికులు మేము అప్పుడప్పుడు పోతా ఉంటాం, హాస్టల్లో పోతా ఉంటే పిల్లలు చాలా మంది వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది మరణించారు. హాస్పిటల్లో వాళ్ళు ఎంతమంది పోయి ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక్క రంగం అని కాదు కదా మహేష్ గారు. ఇప్పుడు చూడండి, ప్రతి రంగాన్ని చూసుకోండి మీరు. ప్రజలను చూసుకున్న, మహిళలను చూసుకోండి, వృద్ధులను చూసుకోండి. అప్పుడు ఒక ఆడబిడ్డ పెళ్ళి అయితే 1,16,000 రూపాయలు అప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చేది. ఈయన డబ్బులు ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, యాడికి బాయ్ రావట్లేదా ఇప్పటి వరకు? అయ్యో, మీ పరిధిలో మీకు ఎక్కడన్నా ఎవరన్నా ఇచ్చిన దాఖలు ఒక్కడు చూపియండి. ఎవరన్నా మీతో అంటారు కదా. అయితే మేమేమంటున్నామంటే, మీకు ప్రజలు చెప్తా ఉంటారు కదా, మేమేమంటున్నాం అంటే మేమేదో చెప్పినట్టు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన నియోజకవర్గంలో పోనీ తెలంగాణ రాష్ట్రం అంతా పోనీ, ఆయన పట్టించుకోడు. కానీ ఆయన నియోజకవర్గంలో ఆయన ఊర్లోనన్నా మరి వీరికి తులం బంగారు ఇచ్చిన దాఖలా ఎక్కడ నన్ను చూపిమనండి. మేము 7 కంటే ఆడుకొస్తాం. ఇవాళ మేము గట్లాంటి ఇవాళ నిలదీస్తే, మేము కళ్యాణ లక్ష్మి ఇస్తలేడు, వృద్ధులకు పింఛన్ ఇస్తలేడు, 2,000 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, పింఛన్ ఇస్తలేడు. పుట్టిన బిడ్డలకు వాళ్ళ కేసీఆర్ కిట్ అన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చేది, హాస్పిటల్లో ఫ్రీగా చూపించి ఇంటికి పంపించేది మహేష్ గారు. అది ఆశా వర్కర్లది మీరు గతంలో చూడొచ్చు. పెద్ద వాళ్ళది ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా. మా ప్రభు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మా కేసీఆర్ గారు వేతనం మమ్మల్ని గుర్తించి వేతనం పెంచి అది ఇచ్చిండ్రు. వాళ్ళకి 9,000 రూపాయలు పెంచిండ్రు. వాళ్ళకు ఒక క్యాండిడేట్ లెక్క ఉంటుంది అన్నట్టు, వాళ్ళకి ఫిక్స్డ్ వేతనం ఉండదు. ఇవాళ వాళ్ళకు పరిభారం పెరిగింది. మా మహాప్రభు మాకు పరిభారం పెరిగింది, ఇలా మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మాకు వేతనం పెంచండి అని అంటే వాళ్ళ మీద కేసులు, మహిళలను చూడకుండా వాళ్ళ మీద లాఠీ ఛార్జీలా ఎంతగానో చూస్తున్నట్టు. మేము మా ఆటో కార్మికులకు ఇబ్బంది అవుతుంది, మా ఆటో కార్మికులకు ఇస్తాన 12,000 రూపాయలు ఇవ్వండి, మాకు ఎక్స్గ్రేస్ ప్రత్యేక లేబర్ బోర్డు ఇవ్వించారంటే మా పైన అక్రమ కేసులు, మా పైన లాఠీ చార్జీ, మా పైన ఇట్లా దుర్మార్గమైన ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటారు. రైతులు బెదిరిస్తలేరా? ఒక్క మాట కూడా దొరలేరు. మరి అంటే విమర్శలు చేస్తారు రాజకీయ. నువ్వు సొంత తల్లినైనా అమ్మ అన్నం పెట్టమని అడగాల్సిందే. ప్రతిపక్షంగా సొంత అమ్మనే మనం అడగాల్సిందే. పెట్టనప్పుడు విమర్శిస్తాయి. ఇప్పుడు మా అమ్మ నాకు పెడతలేదని చేసుకొని తింటారు. ఇక అట్లా కాదు, ఈడ నువ్వు పెడతలేవు, వారికి తినడానికి అవకాశం ఇస్తలేవు అన్నప్పుడు నేను నిలదీయాల్సిందే కదా. ఒక ప్రభుత్వంలో నువ్వు ఉన్నయే చేస్తలేవు కదా, నువ్వు ఇస్తాన్నై పక్కన పెట్టు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేస్తలేవు కదా. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మొన్నటి దాకా బీఆర్ఎస్, అవును, ఇప్పుడు కాంగ్రెస్. ఏమంటారు మీరు? అయితే మాకెప్పుడు ఒక కొత్తదనం పుట్టుకొచ్చినట్టే. ఇక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం కదనే. ఆనాడు కరెంటు ముట్టడి మాకు ఓపర్ అనిపిస్తుంది. కరెంటు ముట్టడిలా లాఠీ దెబ్బలు తిన్నాం. పోలీసులు కొడతా అంటే బషీర్బాగ్ ఉండే కరెంటు ముట్టల్లో 2000 తెలంగాణ 2012, 13 అంతే. బషీర్బాగ్
కరెంటు ముట్టేటప్పుడు పోలీస్ అప్పుడు ఎస్ఐ మన సిఐ ఆయన ఉండే అనేది ఆంధ్ర ఆయన ఉండే కొడుతా ఉంటే లాఠీ దెబ్బలు అంత ఘోరమైన లాఠీ దెబ్బలు ఆ బాధలు ఇవాళ మేము బాధపడాల్సి వస్తుంది. అయితే ఒక రేంజ్కి వచ్చిన ప్రభుత్వంలో మర్చిపోయారు, ఇక కరెంటు కోతలు మర్చిపోయినరు, అప్పుల బాధలు మర్చిపోయినరు, వాళ్ళు పంటలు పండించే విషయంలో అన్నిట్లలో ఈ యొక్క మనకు బాధలు పోతున్నాయి అన్న టైంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అబద్ధాల కోర్పాటు ఎప్పుడైతే వచ్చిందో కథ మీ జనాలు నరక యాతన అనుభవిస్తున్నారు ఇప్పుడు ప్రజలు. ఒక్కటే కాదు, ప్రతి ఒక్క దాన్ని చూసుకున్నట్లే ఉంది గతంలో. ఇప్పుడు గంత ఎందుకండి, జర తెలిసిన వాళ్ళు పిల్లలు మనోళ్ళు యూత్ వాళ్ళు వీళ్ళు ఏనోని ఒక సర్కిల్ తోటి పోయి ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో రియల్ ఎస్టేట్లో పోతే ఓ 10,000, 20,000, 50,000, ₹1,00,000 వచ్చేది. అప్పుడు 7 నా రిలేషన్ నడుస్తుందా ఇప్పుడు? భూముల జాగాలు ఎక్కడన్నా ఇప్పుడు రేట్లు ఉన్నాయా? ఎవరైనా పిల్లలు బతుకుతీరు ఉందా? ఈ విషయంలో కదా, ఏ విషయంలో అయినా అట్లా బతకడానికి ప్రభుత్వాన్ని బట్టే పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఏదైనా నువ్వు ఇతర రాష్ట్రాల నుంచి అదర్ రాష్ట్రాల నుంచి కూడా నీకు ప్రభుత్వాన్ని బట్టే ఇప్పుడు నన్ను బట్టే నమ్మొస్తాడు ఎవడైనా. ఊర్లో ఇప్పుడు ఒక సర్పంచ్ నిలబడుతున్నా అంటే వీడు మనకు పనిచేస్తారా బాబు, రేపు మనకు రూపాయి పెట్టినా పెట్టకపోయినా వీనితో అవుతుంది, ఫోన్ అయినా చేసి పని చెప్పగలుగుతాడు అన్నప్పుడే ఆయన సర్పంచ్గా నిలబెట్టుకోగలుగుతాడు. ఈ దుర్మార్గపు మాటలు బట్టి ఆయనతో ప్రజలు మోసపోతే ఇలా వాళ్ళకు ఎలాంటి న్యాయం జరగడానికి అవకాశం లేకుండా పోయింది. ఏది చూసుకున్నా అంతే ఉన్నది కదా. June 2 వస్తుందనగానే మీకు ఒక వైబ్స్ వస్తాయంటారా? 100% తెలంగాణ ఆనాటి తీపి గుర్తులు గుర్తొస్తాయి 100%. ఎందుకంటే ఆనాటి ఇలా ఇప్పుడు చెప్తున్నాం కదా, అదే ఇప్పుడు ఉద్యమము చేశాము, తెలంగాణ వచ్చింది కాబట్టి మీకు తీపి గుర్తులు అయిపోయి. ఎందుకంటే మనకే కాదండి, ఎంతమంది మరణాలండి, ఎంతమంది యూత్ చనిపోయారు, ఎంతమంది విద్యార్థులు చనిపోయినారు, ఎంతమంది తోటి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణను ఇలా మళ్ళా ఎడారి లెక్క చేసి పడేసిండే. ఒకే దెబ్బకు ఒకటే పారి 2 ఏళ్ళన్నర పరిధిలోనే ఏమి లేకుండా చేసి పడేసిండే. నిధులు లేవంటారు. ఎక్కడ నిధులు లేనిది నీకు కోట్లకి ఎక్కడ సంపాదిస్తున్నావు, నీ దందాలు ఏం నడుస్తున్నాయి? ఒక్కటే చూడండి, నిధులు లేవు అని అంటే అందరూ ఇబ్బందులు పడతా అంటే అందాల బాంబలని ఏం పోటీలు పెట్టిండండి? అప్పుడు కూడా రైతులు గోసలే పడ్డారు కదా. అన్ని కోట్లు ఖర్చులు పెట్టాల్సింది ఇలా మనం కూడా గమనించుకోవాలి. ఏం తింటారండి? వెమ్లవాడకు వచ్చాడు మన దగ్గరకు ₹1,00,00,000 ఏం తింటారండి? అంటే విషయము వాళ్ళు గీడ పక్కన విజయవాడకి జనగామకి నల్లగొండకు పోవడానికి ఫ్లైట్లో పోవాల్సిన అవసరం ఏముందండి? అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సొమ్ము దుర్వినియోగం పూర్తిగా. ఆయన ఒక్కటే అనుకున్నాడు ఏంటంటే, ఆయన అంటాడు ఇప్పటికి కూడా ఆయన క్లియర్గానే ఉన్నాడు, ప్రజలు అబద్ధం చెప్తేనే నమ్ముతుండ్రు, మరి నేను నిజం ఎందుకు చెప్పాలా అంటుండు. అంతే కదా, ప్రజలకు వాళ్ళే అబద్ధం చెప్తే నమ్ముతుండ్రు, వాళ్ళే నమ్మగలేంది, నేనెందుకు నిజాలు చెప్పాలి, వాళ్ళకి అదే ఇష్టం ఉంది అంటుండు. అంతే కదా. అంటే వాస్తవానికి ఎందుకంటే చాలా నష్టపోతారు. ఇప్పుడు ఈ 2 ఏండ్లు ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయనే చూస్తారు జనాలు కూడా. ఇప్పటికిప్పుడు పెడితే చూద్దామనే చూస్తున్నారు. ఎంతట్రా భరతం పడదాం వారి కథ చూద్దామనే చూస్తారు రైతులే. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి మహేష్, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని చాలా మంది మన పెద్దలు చెప్పిండ్రు, మనం విన్నాం. అదే జరుగుతుంది కదా ఇప్పుడు. ఎన్నడన్నా కరెంటు పోయేదా? ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే వచ్చింది. మహిళ కాడికి పోతుండ్రు, కరెంటు పోతున్నాయి, పాములు కొడుతున్నాయి, చనిపోతుండ్రు. సేమ్ ఈక్వల్. వాళ్ళు అంత కష్టపడి పండించిన పంటలు వీడు తీసుకునేటోడు దళారు తీసుకుని లేకపోయినాడు, దళారులు కాదు మిల్లులు తీసుకుంటలేరు. ఇప్పటికి ఇంకా ఒడ్లు వచ్చే వరకు మక్కలు ఎప్పుడో అమ్మేస్తుండ్రు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి మక్కలు తెచ్చుకున్నాక ఇవి కానట్టు వాడని దిస్తున్నావు కదా ఆల్రెడీ. ఇప్పుడు 700కి 800కి వచ్చిన మక్కలను మనకు 1,500 పెట్టమంటే ఎవడు పెడతాడు? ఇలా రైతుల పీఠం మీద కొట్టినట్టే కదా. దేనికి అలవాటు పడతారు?
తక్కువ ఉన్నదానికి ఇప్పుడు ఎవరైనా కానీ తక్కువ వస్తున్నాయి, క్వాలిటీగా ఉంటున్నాయా మరి ఏదో అంత చూడరు వారు. వాళ్ళకి కావాల్సింది ఏంది, కోళ్ళ దానిలకు వాటికో వీటికో అవే తక్కువ వచ్చిన తర్వాత ప్రజలై వీళ్ళై రైతులు ఎందుకు తీసుకుంటారు? ఇక గిట్టుబాటు ధర ఏడు వస్తుంది? రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు, ఎంతమంది రైతులకు ఇచ్చిండే? సన్న ఓట్లు వేస్తే క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తానడే, ఎంతమందికి ఇచ్చిండు? నిరూపించమని ఎక్కడో చూద్దాం. మేము ఇందిరా పార్క్ దగ్గర కూర్చుంటామండి, రమ్మను మోను. రైతులం ఇప్పుడు కార్మికులు ఏమిటో కూర్చున్నామో రైతులను కూడా ఆడనే అడుగుతుండ్రు వాళ్ళు ఆల్రెడీ. నేను ఎక్కడో నువ్వు వచ్చి గీడ పలానా కాడ ఇచ్చినా అని చెప్పమంటారు కదా వాళ్ళు. పలానా కాడ గీడిచ్చినామని చెప్పు, నీకే ఇచ్చిరా అవకాశం, అంతే కదా. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాస్తవానికి 100% ఎవరు సంతోషంగా లేరు. ఇలా ఆడబిడ్డ కన్నా పుట్టిన బిడ్డ సంతోషంగా ఉండే అప్పుడు హాస్పిటల్లోకి పోతే ఆమె గర్భిణితోటి పోయిన ఆడబిడ్డను పురిటి నొప్పి లేదు, సొంత కుటుంబంలో కూడా చూడలేని పరిస్థితి ఉండే ఒకప్పుడు. హాస్పిటల్ అంతా ముందుగా చూసుకొని పాప పుడితే 12,000, 13,000, బాబు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి సుఖాంతంగా వాళ్ళని ఇంటికాడ దించేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికాడ ఎంత ముద్దుగా దించుతారు. మళ్ళీ ఆడబిడ్డ పుడితే ఒక సొంత మేనమామ లెక్క 1,16,000 రూపాయలు ఇస్తున్నాయి కదా. ఒక కుటుంబానికి ఎంత తోడు పట్టది. ఎటుబా ఇవన్నీ ఏవి నువ్వు అన్న ఏవి తెచ్చినావు నువ్వు? ఎంతమంది ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నావు అంటే, నువ్వు ఇస్తానన్న హామీలలో ఎన్ని చేసినావు? 2 లక్షల రుణమాఫీ పన్నావు, ఏడ పూర్తిగా చేసినావు? ఎక్కడ చేసినావు? ఇవి అడిగితే కేసులు, ఇవన్నీ అడిగి నిలదీస్తే కేసులు పెడుతురా. ఇప్పుడు నా మీద ఉన్నది కదండి. ఇప్పుడు నేను ఏది మన ఆశా వర్కర్లకు వాళ్ళ వేతనం పెంచండి మహాప్రభు అంటే మా పైన కేసులు. అవునా? ఆటో కార్మికులకు వీళ్ళకి ఇస్తానన్నది ఇవ్వండి మహాప్రభు అంటే మా పైన కేసులు ఇక్కడనే వేసారు కదా. మన ఇందిరా పార్క్ లో మేము ప్రొటెస్ట్ చేస్తే శాంతియుతంగా మేము చేస్తే కూడా కేసులో పెట్టి వాళ్ళు జైల్లో వేసిండ్రు. ఇప్పుడు అడుగుదా అమ్మ పెట్టనియది పెట్టది అడగనియ్యది అన్నట్టుగా నువ్వు పెట్టబైతే అడుగుతే ఇయ్యబైతే ఉల్టా మళ్ళా రౌడీ ఈజన్ చేసినట్టుగా కార్మికుల మీద ప్రజల మీద దౌర్జన్యం చేయబట్టి. చూడండి ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వాళ్ళు మన బీజేపీ వాళ్ళు మన కరీంనగర్లో పార్టీ ఆఫీసుల మీద దండయాత్ర మనం మొత్తము ధ్వంసం చేసుడు ఏందండి. గజ్వేల్లో చేశారు కదా పార్టీ ఆఫీసుల మీద. ఈయన కొత్త ఏందో సృష్టిస్తా అంటాడు. నిన్నరో లేదో మీరు వినొచ్చు. టీడీపీ అంటుండేది ఇక మన ఎన్టీ రామారావు కథ చెప్తాడు. అవునండి, ఎన్టీ రామారావు గారు ఓకే నీ గురువే కావచ్చు, వాస్తవానికి ఆయన ఒక యోధుడు. ఆయనను కేసీఆర్ గారు కూడా స్మరించుకుంటాడు. ఆయన కొడుకు పేరే పెట్టుకున్నాడు తారక రామారావు అని. సరే అట్లుండడం వేరు, కానీ నువ్వు ఇలా కాంగ్రెస్లో ఉండి నువ్వు బీజేపీ మనిషివా, టీడీపీ మనిషివా, లేకపోతే కాంగ్రెస్ మనిషివా? అక్కడ గురువు ఇక్కడ శిష్యుడు అన్నట్టు అయిపోయింది. ఆ గురువు చెప్పినట్టు ఈ శిష్యుడు అంటాడు, అంతేనా? ఇప్పుడు అదే నడుస్తుంది కదా తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది రాహుల్ గాంధీ నడుస్తుందా? నువ్వు ఇవ్వాలని అడగండి, ఇక చంద్రబాబు నాయుడుదే నడుస్తుంది అంటారు. ఆ గురువు అక్కడ ఆమోదిస్తే ఈ శిష్యుడు చేస్తారంటారు. మళ్ళా బీజేపీ మోడీ రాగానే మోడీది ఎత్తుకుంటాడు. మనం చూసిండ్రు కదా అవకాశం ఇస్తే ప్రజలలో గంత పెద్ద మీటింగుల్ని అవకాశం ఇస్తే మీతో కలిసి నడుస్తామంటే ఏంటిది అది? అవునండి, ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రానికి ఉంటుంది కాదనట్లేదు. నువ్వు ఎంత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక రూపాయి కూడా అక్కడి నుంచి పట్టుకురాలి, నిధులటు కూడా పంపించాలి. సరే మనం అనుకుందాం. ఇవాళ ఇక్కడి నుంచి నువ్వు నిధులు తీసుకుపోయి కేంద్రానికి ఇచ్చుకుంటూ మరి కేంద్రం నుంచి నువ్వు నిధులు తేవాలి కదా. ఎన్ని నిధులు తెచ్చినావు? ఒకటే చేస్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన సీటు కాపాడుకోవడానికే ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏం చేస్తలేడు. ముఖ్యమంత్రి ఈయన ఉంటే రాజకీయం మొత్తం వాళ్ళ తమ్ములు చేస్తారు. చూస్తూనే ఉన్నాం కదా, గమనిస్తూనే ఉన్నాం కదా. మరి అయితే మీరు హరీష్ రావు గారిని దగ్గర నుంచి చూశారు. ఓకే. సో ఆయనతో
ఎలా ఉంటారు ఏంటని మొత్తం పంచుకున్నారు. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఒక్కసారి వీలైతే మళ్ళీ ఒకసారి హరీష్ రావు గారి గురించి కానీ రాష్ట్ర రాజకీయాల గురించి మళ్ళీ ఒకసారి మీతో ఇంటర్వ్యూ చేయాలని ఉంది. థ్యాంక్ ఖచ్చితంగా యూ అన్న. ఇది ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన రవాణా సంస్థకు సంబంధించిన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సిద్ధేశ్వర్ గౌడ్ గారు వారి యొక్క అనుభవాలు, హరీష్ రావు గారితో ఉన్న అనుభవాలు కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ఆయన ఆలోచనలు మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ.